హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తలకాయ కూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను డిఫరెంట్ స్టైల్లో. ముందుగా తలకాయ ముక్కలని శుభ్రంగా కడుక్కోవాలి. నేను 4-5 టైమ్స్ దీన్ని నీట్గా కడుక్కున్నానండి. నీట్గా కడుక్కొని దాంట్లోని మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. దీన్ని బాయిల్ చేసుకోవడానికి ఫస్ట్ దాంట్లోని కలపవలసిన సామాగ్రి ఏవేవంటే 1 స్పూను కారం అండి. ఇది మసాలా కారం. యాక్చువల్లీ నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. కావాలంటే ఇంకా మీరు ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవాలంటే ఇంకా వేసుకోవచ్చు మీరు. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది. మీరు చేసుకున్నా ఓకే, లేదంటే బయట నుంచి మీరు తెచ్చుకునేది వాడాలన్నా వాడుకోవచ్చు. 1 స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. తగినంత ఉప్పు ఇప్పుడు మొత్తం మీరు వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ దట్ మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి. 1 స్పూను, 2 స్పూన్స్. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ మనం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కలిపి 1 చిన్న స్పూను పసుపు వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా మనం వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా తక్కువ వేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిపేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ప్రిపరేషన్ ఉడకబెట్టుకోవడానికి దీన్ని బాయిల్ చేసుకొని ముందు ఉడకబెట్టేసుకుంటాము. వాటర్ని యాడ్ చేసుకున్నామండి. వాటర్ దీనికి తగినంత, అంటే ఇది మునిగినంత, పీసెస్ మునిగినంత వాటర్ వేసుకోవాలండి. దీనికి వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందామండి విజిల్. అయితే నేను 7-8 విజిల్స్ వరకు పెట్టుకుంటానండి. తర్వాత దించిన తర్వాత మనం ఒకసారి చూసుకోవాలి పీసెస్ కరెక్ట్గా ఉడికాయా లేదా అని. ఉడికితే ఓకే, లేదంటే మళ్ళీ మనం ఒక 2-3 విజిల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకసారి ఉడికిపోతుంటాయి, ఒక్కొక్కసారి ఒకటి ఉడకవు. సో దట్ వైజ్ మీరు ఒకసారి చూసుకోండి, దానికి చూసుకుంటే అయిపోతుందండి. ఆఫ్టర్ దట్ మనం కర్రీ ప్రిపేర్ చేసి ఇప్పుడు విజిల్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఉడుకుతుంటుంది. వెయిట్ చేద్దాం. కొద్దిగా స్టవ్ వెలిగించుకొని 8 విజిల్స్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. తలకాయ ముక్కలు ఉడికిపోయాయండి కుక్కర్లోని, రెడీగా ఉన్నది. అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కడాయి పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకుందాం. ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువే ఆయిల్, కొంచెం ఎక్కువే పడుతుందండి. అయితే మనం ఈ మాంసం ఉడికినంతలోని మేము రెడీ చేసుకున్నది ఐటమ్స్ ఏంటంటే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. బిగ్ ఆనియన్ ఒకటి పెద్దది, తర్వాత పచ్చిమిర్చి 5, టమాటాలు ఒక 3 టమాటాలండి నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నా. దాంతోపాటు మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మసాలాలు ఏమంటే లాంగ్ ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్న, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మసాలాగా చేసి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకున్నాం కదా, ఇంకొంచెం దీంట్లో వేసుకుంటామండి ఇప్పుడు ప్రిపేర్ చేస్తుండగా. దాని తర్వాత ఉల్లిపాయ అండి, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ ఫస్ట్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి ఇవి వేసుకొని దీన్ని కొంచెం వేగనీయాలండి.
ఇది కొంచెం ఎర్రగా అయ్యే వరకు కొంచెం వేగనీయాలి. దీంట్లో కొంచెం మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఆనియన్ తొందరగా వేగుతుందండి సాల్ట్ని యాడ్ చేసుకుంటే. మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి. దాంట్లో మనం మటన్లో కూడా ఆల్రెడీ వేసుకున్నాము సాల్ట్. ఇప్పుడు ఇంకొంచెం నేను యాడ్ చేసుకున్నా. అండ్ ఎండ్ ఆఫ్ ద టోటల్గా అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్గా. లాస్ట్లో కూడా చెక్ చేసుకుంటే బెటర్ దాని, ఎందుకంటే కరెక్ట్గా ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇది కరెక్ట్గా మనం ప్రాసెస్ చేసుకొని నీట్గా చేసుకున్నట్టుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ వేగుతున్నాయండి, కొంచెం గోల్డెన్ కలర్ లాగా వచ్చాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం దీనిలో మసాలాని యాడ్ చేసుకుందామండి. మసాలాని యాడ్ చేసుకుంటున్నా. మసాలాని బాగా ఫ్రై చేసుకుందాం. దీంతో పాటు ఆనియన్ మనం పెట్టుకున్నాం కదండి, ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసి రెండు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలాని. అయితే ఈ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా కొద్దిగా వేసుకొని దీంట్లో మనం టమాటా, చింతపండు పులుపు రెండు కూడా యాడ్ చేస్తాము. పులుపు ఎక్కువ వేయకూడదండి, కొంచెం తక్కువ వేసుకోవాలి. వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. అసలు మాంసం తినే వాళ్ళకైతే తలకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టపడతారండి. చాలామంది ఒక ఫేవరెట్ డిష్లా ఉంటుందండి ఇది. చూడండి వేగిపోయింది, కొంచెం ఎర్రగా వచ్చింది కదా బ్రౌన్లో మనకి. ఇప్పుడు ఇది వేగిపోయినట్టు ఆయిల్ ఇడ్చి పెడుతుంది, చూస్తున్నారు కదా, ఇది వేగింది. ఇప్పుడు మనం టమాటాని యాడ్ చేసుకుందాం. టమాటాని కూడా కొంచెం మగ్గే వరకు దీన్ని వేసుకుందామండి. టమాటా వేసాం కదండి, దీనిలో కొంచెం పసుపు,
ఒక అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం మగ్గనియాలండి, కొంచెం టమాటాని కొంచెంసేపు దీన్ని. టమాటా కూడా మగ్గిందండి, వేగింది. ఇంకా మనం తలకాయ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది యాడ్ చేసుకోండి. సరిగా రావట్లేదు. ముక్కలన్నీ వేసి కలుపుకున్నప్పుడు కొంచెం 1 స్పూన్ కారం వేస్తున్నానండి. దీంట్లో ఉత్తి కారం ఇది. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి. దానిలో కూడా మనం యాడ్ చేసుకున్నాము. కర్రీ చేసేటప్పుడు కూడా సాల్ట్, తర్వాత పసుపు, కారం ఈ 3 కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాం దీంట్లో. మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి పీసెస్. ఎక్కువ అవసరం లేదు, కొంచెంసేపు. లాస్ట్లోని దీంట్లో కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ 2 కూడా యాడ్ చేసుకుందామండి. మసాలాలో వేసుకున్నాము కానీ దీంట్లో అప్పటికి కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. ఇగో చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కొంచెం మెంతి పొడి కూడా వేస్తున్నా, ఎందుకంటే మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి, పుల్ల పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఇది కొంచెం వేగితే మనం పుల్లనే యాడ్ చేసుకుందాం. చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దాన్ని యాడ్ చేసుకుందాం దీనిలో. చింతపండు పుల్లని ఇలా పిసికి పెట్టుకున్నానండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దీంట్లో. చింతపండు పుల్లను యాడ్ చేసుకుంటున్నానండి. పుల్లని వేసుకున్నాం కదండి. దీని తర్వాత మనం బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఇంకా
ఆ వాటర్ని కూడా దీనిలోని యాడ్ చేసుకుందామండి. ఇది మొత్తం యాడ్ చేసేసుకున్నాం. వాటర్ కొంచెం మనం దగ్గరికి అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. వాటర్ని కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. అయితే దీంట్లోని చిక్కగా ఉండడానికి మనకి దీనికి ఒక ట్రిక్ అండి. ఒక టిప్ ఏంటంటే దీంట్లో కొంచెం మనం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇది థిక్గా వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. పులుసు మనకి చాలా బాగుంటుంది. అప్పుడు బియ్యం పిండిని దీన్ని ఒక్క స్పూను ఇలాగా కలుపుకుని యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు దీనిలో మొత్తం ఉండలు కాకుండా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. దీంతో ఏంటంటే చిక్కగా వస్తుంది అన్నమాట, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఒక్కసారి చేసుకొని ఎలా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, టేస్ట్ చూసి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందామండి కొంచెంసేపటి గురించి. తర్వాత ఆ మూత తీసేయచ్చు, ఎందుకంటే వాటర్ దగ్గరికి అవ్వాలంటే మనం మూత పెడితే వాటర్ అవ్వదు దగ్గరికి. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెంసేపు, తర్వాత మూతను తీసేయాలండి. తీసేసి ఓపెన్గా విడిచిపెడితే మనకి దగ్గర పడుతుంది. మరీ అంత అయిపోవచ్చిందండి, దగ్గరికి అయిందిగా. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కొంచెం మనం వాటర్ ఎక్కువ ఉంచుకోవాలి. అయినా వాటర్ ఎక్కువ ఉన్నా మీరు చూడండి ఒకసారి, ఇది చిక్కగానే ఉంటుంది. ఇది ఒకటి ఇలాగా. సో మనం కొంచెం వాటర్ ఎక్కువ ఉంచుకోవాలి. దీంట్లో లాస్ట్ మనం మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లోని ధనియా లీవ్స్ మనం గార్నిష్ చేసుకుంటున్నామండి, వేసుకుంటున్నాం. లాస్ట్లో అయిపోయింది. అయిపోయిందని ధనియా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నామండి. అయిపోయింది కంప్లీట్. చాలా రుచికరమైన తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ మీరు కామెంట్ తప్పకుండా పెట్టండి, చేసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ పెట్టండి కామెంట్లో. థ్యాంక్ యూ అండి.